దర్పల్లి ఏరియాలో జరిగిన కేసుల గురించి. ఒక కేసులో ఒక ఇష్యూలో వాళ్ళ యొక్క పొలాల్లో అడవి పందులు పట్టుకోవడానికి గుచ్చులు బిగించడం జరిగింది. దాంట్లో చిరుతపులి దొరికితే చిరుతపులి చిక్కితే దాన్ని చెప్పడం, దాని తర్వాత దాని తోలు తీసి దాన్ని అమ్మడం చేశారు. దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు పెట్టడం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా శిక్షార్హులు, వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే ఆ చిరుతపులి తోలుని పక్కన పాడుబడి బావిలో పడేస్తే చేయడం కూడా చేసి దాని తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకో కేసులో దీంట్లో కొన్ని చిరుతపులిని చంపడానికి వాళ్ళు ప్రణాళిక ప్రకారం మేకకి విషం ఇవ్వడం, దాని నుంచి చిరుతపులి చనిపోవడం. అయితే ఆ చిరుతపులిని వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఫస్ట్ నీట్గా పాతి పెట్టడం, తర్వాత దాని తోలుని అమ్మడానికి కూడా ట్రై చేశారు. వీటన్నిటినీ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే అదే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండడం, అక్కడ వెరిఫై చేస్తే ఒక 9 నాటు తుపాకులు మరియు ఈ తుపాకులు రిపేర్ చేయడానికి లోకల్గా ఉన్న మెకానిక్ రాజు అనే అందరూ ఇన్వాల్వ్ ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ అంటే ఇటువంటి వెపన్స్ ఉండాలి అంటే లైసెన్స్ ఉండాలి, అది పరిమితులు, తర్వాత పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ లేకుండా వెపన్స్ పట్టుకుని వీటితో వన్య ప్రాణుల్ని వేటాడడం, హతమార్చడం, వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని మీద పట్టుకోవడం యాక్షన్ తీసుకోవడం జరిగింది. సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మన నిజామాబాద్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి వేటగాళ్ళు ఎవరైనా ఉన్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ వన్యప్రాణులు ఉంటేనే మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, మన యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. మన అడవులు ఉండాలి. అడవి అంటే చెట్లు ఉండే కాదు, వన్యప్రాణులు అన్నీ కలిస్తేనే మనకి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఇటువంటి వన్యప్రాణులు వేటాడుతున్నట్టు కానివ్వండి, లేదంటే వన్యప్రాణులకు సంబంధించిన ఎటువంటి వస్తువులైనా అమ్మడం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దాని ద్వారా మన నిజామాబాద్ని మనం సుభిక్షంగా ఉంచగలుగుతాం. ఇవన్నీ చిరుతపులి అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మొదటి షెడ్యూల్ చెందిన జంతువు. అక్కడ దాన్ని పట్టుకోవడానికి కానీ, దాన్ని హతమార్చడం కానీ, దాని యొక్క అవయవాలతో వ్యాపారం చేయడం కానీ కఠినమైన నేరం. ఎవరైనా అటువంటి నేరాలు పాల్పడుతున్నారని తెలిస్తే మాత్రం వాళ్ళు ఎవరు చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే గ్యారంటీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అట్లానే మీడియా మిత్రులు కూడా దీని అందరినీ ప్రజల్లోకి వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యతని అందరికి తెలియాలని కోరుకుంటున్నాను. ఈ మొత్తం ఆపరేషన్లో ముందుండి లీడ్ చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత సంక్లిష్టమైన ఇంత వెపన్స్ పట్టుకోవడం ఇవన్నీ చేసే ఆపరేషన్ని లీడ్ చేసిన సిసిఎస్ ఎన్సిపి శ్రీశైలం గారు, అట్లానే ఏసీపీ ఆర్మూర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, తర్వాత వారి టీం ఇన్స్పెక్టర్లు సురేష్, సాయినాథ్, తర్వాత సత్యనారాయణ, తర్వాత ఎస్ఐలు, తిరుపతి, మిగతా కానిస్టేబుల్ అందరికీ, పోలీస్ స్టేషన్ స్టాఫ్కి, సిసిఎస్ స్టాఫ్ అందరికీ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి ఇంకా మంచి పనులు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 2 వెపన్ కేసు దొరికింది. సో ఒకటి కేసు ఇది ఆర్మూర్ డివిజన్లో కమర్పల్లి రేంజ్లో భీమ్గల్ మండల్ కారిపల్లి సౌత్ బీట్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్తో పాటు యాక్ట్ చేసిన తర్వాత ఎం సంజీవ్ ఒక ఆర్డర్ ఉన్నారు. ఆర్డర్ అక్కడ రోడ్ చనిపోయిన తర్వాత అది ఒక ఎస్ రాముడుతో పాటు ఒక ఆర్ఎన్పి డాక్టర్తో పాటు ఇక్కడ
పెస్టిసైడ్ పెట్టారు బోర్డు. అది పెస్టిసైడ్ పెట్టిన తర్వాత అది చిత్తపులి వచ్చింది. చిత్తపులి తిన్న తర్వాత అది చిత్తపులి చనిపోయిన తర్వాత కార్కాస్ అక్కడ ఒక డబ్ చేసి అక్కడ పెట్టారు. దే హావ్ పుట్ కార్కాస్ ఇన్ ది ఫారెస్ట్ ఓన్లీ. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన రేంజ్ ఆఫీసర్ అక్కడ వెళ్ళారు. కార్కాస్ దే హావ్ టేకెన్ ఇట్ అవుట్. ఆఫ్టర్ టేకింగ్ కార్కాస్ వీ హావ్ డన్ ది పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత ఇది చిత్తపులి ఉంది. అది వీ గాట్ టు నో చిత్తపులి. After that, we have put the case under the Wildlife Protection Act for Indian Telangana Forest Act 1967. In the Wildlife Protection Act, Section 9 is hunting, and Section 51 and Section 57, under which we have put the case. Second case is regarding